చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆయన్ని ప్రేమించటం అలవాటు చేసుకోవాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. రెండవది ఆయన వెతకటం అలవాటు చేసుకోవాలి. ఆటోమేటిక్గా నీ దగ్గరికి దేవుడు ఆయన దగ్గర ఉన్నవి ఇస్తానంటున్నాడు. ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమి, నీతియు ఆయన యొద్ద ఉన్నవి అయ్యే నీకు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. మనం ఇక ఐశ్వర్యవంతులం అయిపోతాం. నీవు ఏమండి ఐశ్వర్య రాయి కంటే గొప్పవాళ్ళం అయిపోతాం. వాళ్ళన్నా ఇక్కడ టిక్ టాక్ నడిచి పరలోకం బాగొట్టుకుంటారేమో యేసుని నమ్మకపోతే. మనం పరలోకపు ధననిధి కూడా అనుభవిస్తాం. హల్లెలూయా. పరలోకపు ధననిధి కూడా అనుభవిస్తాం. అక్కడ ఏముంటాయి? వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, కెంపు రత్నం, అర్థమవుతుందా? ఇంకా పచ్చరత్నం, ఆ రత్నం, ఈ రత్నం, ఎన్ని రత్నాలు ఉండి బంగారపు వీధుల్లో నడుస్తామంటండి. అర్థమైందా? చక్కని ఇళ్ళు మన కొరకు కట్టబడినటువంటి, అర్థమైందా, ఇళ్లల్లో మనం నివసిస్తాం. దేవుడు మన కొరకు ముందే కట్టి ఉంచుతున్నాడు. నా బిడ్డ ఇక్కడికి వస్తాడు, భూమి మీద నా సన్నిధిలో ఎదుగుతున్నాడు, రక్షించబడ్డాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను దినదినం వెతుకుతున్నాడు, క్షణక్షణం నన్ను వెతుకుతున్నాడు. వెతకటం అంటే వాక్యాన్ని చదవటం, అర్థమవుతుందా? ఆయన్ని ప్రేమించటం అంటే ఆయన మాటలు, ఆ మాటకు లోబడటం, ఆయనకు విధేయులై ఉండటం, ఆయన చెప్పింది చేయటం. వెతకటం అంటే ఆయన వాక్యాన్ని ధ్యానం చేయటం, ఆ మాటలు ఏముందో ఆ మాటను ధ్యానం చేయటం. ఆయన వెతకటం ప్రియులారా. ఎవరైతే ఆయన వెతుకుతారో అప్పుడు అంటాడు ఆయన, ఐశ్వర్యమును, ఘనతలను, స్థిరమైన కలిమి. కలిమి అనండి. స్థిరమైన కలిమి దేవుడు ఇస్తాడు. కలిమి అంటే స్థిరమైన ధనం, డబ్బు, అర్థమవుతుందా? ఆస్తి దేవుడు మనకి ఇస్తాడంట. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ప్రియులారా అలా ఆస్తి నిజమే, బాగా ఈలోక ఆస్తి, ఈలోక డబ్బు ఉన్నవాడికి పరలోకాన్ని ఏమైనా సంపాదించుకున్నాడా? ధనవంతుడు, పేద లాజరు ఇద్దరిని చూస్తాం కదా. ధనవంతుడు ఏమైనా పరలోకానికి వెళ్ళాడా? ఈ లోకంలో ఆస్తిపరుడు. ఈ లోకంలో ఆస్తి మీద మమకారం పెట్టుకోకూడదు. అయినా నీకేం కావాలో ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకేం కావాలో నీకు తెలుసు యేసయ్యా, నేనెలాగా ఉండాలో నిర్ణయించేశావయ్యా. చెప్పాలి. ఆయనకి తెలుసు, ఆయన ఇచ్చేస్తాడు. అందుకని మనకి ఏం కావాలో తెలుసు కాబట్టి ఈ లోకమైనటువంటి డబ్బు కొరకు అబద్ధాలు ఆడక్కర్లా. ఈ లోకమైన ఆస్తి కొరకు దేవుణ్ణి దూరం పెట్టుకో అక్కర్లా. ఈ లోకమైనటువంటి వెండి బంగారాలు కొరకు ప్రియులారా మోసం చేయక్కర్లా. మనకెందుకు అక్కర్లా? ఏమండి, మనిషి అంత